ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 2. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మన డబ్బును వాడు సందర్భములో కూడా పై మాదిరినే మనం అవలంబించవలెను. మన డబ్బును దుర్వినియోగము చేయుచున్నామా? నన్ను అడిగిన వారికెల్లా ఇచ్చుటకు గతించిన దినములలో నా జేబులో ఎప్పుడూ నాణెములుండెడివి. అయితే ఒక దినమున దేవుడు, ఇది నీ డబ్బు కాదు, నాది. నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించెను. ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకుంటుని. నీ సమయము, డబ్బు దేవునివి. ఈ డబ్బు నాది అని నేను ఎప్పుడూ తలంచలేదు. ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశమును నిశ్చయము చేసుకొననిదే నేను దానిని కొనను. ఒకసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు నా వెంట్రుకలు చాలా పెరిగినవి. వాటిని కత్తిరించుటకు డబ్బున్నది, కానీ దేవుడు కత్తిరించుకొనుటకు స్వేచ్ఛనివ్వలేదు. 3 వారములు ప్రభువును ప్రార్థించి తిని వెంట్రుకలు చాలా పెరిగిపోయినవి. మిన్నియాపోలిస్కు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకొనమని ప్రభువు చెప్పెను. మంగలి కత్తిరించుచుండగా, బ్రూస్ గారు, మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించి తిని. లేదు, అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పెను. తాను ముగించిన తర్వాత బైబిల్ విప్పి రక్షణ మార్గమును వివరించి తిని అతడు మోకరించి ప్రభువును అంగీకరించెను. నా యొద్ద డబ్బు తీసుకొనుటకు నిరాకరించెను. ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుటకు ప్రభు సహాయపడెను. మంగలి వాణిని ఆయన యొద్దకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించెను. మన డబ్బు, సమయమును, శక్తిని గూర్చి లెక్క అప్పగించవలెనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.